బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైనా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఎమ్మెల్యే సంజయ్ ప్రశ్నించారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సాధారణ వ్యక్తులపై కేసులు నమోదైతే గంటల్లో అరెస్ట్ చేసే పోలీసులు కేంద్ర మంత్రికి సంబంధించిన కేసులో మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమార్ కొడుకు తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక మైనర్ బాలికను లొంగ తీసుకొని ఆల్కహాల్ తాగించి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదైతే రేప్ అటెంప్ట్ చేసిండని అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయో దాని మీద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు తన కొడుకును స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగించి నేను నిష్పాక్షికంగా విచారణకు సహకరిస్తా అని చెప్పాలి. అట్ని వదిలేసి కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకొని నేను తలుచుకుంటే మీరు ఉండరు మా అభిమానం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బండి భగీరథ్ ఏదైతే ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేయడం జరిగిందో మరి అది నిజంగా కూడా ఖండించాల్సినటువంటి విషయం. ఈ పరిస్థితి ఏంటంటే ఒక హోం సహాయక శాఖ మంత్రి ఉన్నాయి, ఆయన కొడుకు ఈ విధంగా చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారే హోంశాఖ మంత్రి, మరి వారి హయాంలో జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలని కనీసం దృష్టి కూడా పెట్టట్లేదు. చిన్నదానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఏదైనా మరి ఫార్వర్డ్ చేసినటువంటి పోస్టులు ఉంటే దానిపైన యాక్షన్ తీసుకొని మా వాళ్ళందరినీ కూడా జైలుకి పంపిస్తా ఉన్నారు, కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద నేరం చేసినటువంటి మరి భగీరథని మరి ఎందుకు అరెస్ట్ చేసలేరు, వారిపైన ఇంకా ఎందుకు పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసి మరి ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తలేరని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని రిమాండ్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బండి సంజయ్ గారు మరి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే తను హోంశాఖ సహాయ మంత్రి కేంద్ర, మరి ఆయన శాఖల్ని ఈ విధంగా జరిగి తన కొడుకును రక్షించుకునేటువంటి మరి పరిస్థితి వస్తే సామాన్యమైనటువంటి ప్రజలకు ఏం రక్షణ